యోగులు, గురువులు, జగద్గురులు, మన సాంప్రదాయాలు, అనేక సాంప్రదాయాలు. దేవుడు ఒక్కడే, ఏకాత్మ. అంటే ఒక ఆత్మ అంటే అనేక ఆత్మ వస్తుందా? అలాగే పరిపూర్ణ ఆత్మ అన్నారు. పరిపూర్ణంగా మౌనంగా ఉన్న సచ్చిదానంద స్వరూపమే దైవము, పరమాత్మ, ఆత్మ అన్నారు. ఇది ఎలా సాక్షాత్కరించాలి? ఏ విధంగా? దాని తత్వం అనే. తత్వం అంటే ఏంటి? స్వభావం, స్వరూపం. బొగ్గు తత్వం ఏంటి? నల్లగా ఉంటాం. ఇక మారదుగా. మనిషి తత్వం ఏంటి? దేహంగా ఉంటాం. దేహంతో కళలు, మెలకువ, నిద్ర. మెలకువగానే ఏమొస్తుంది? భార్య పిల్లలు, సంబంధాలు, అన్నీ కలిపి మొత్తం తత్వం. అదే దేహంతో ఎన్ని దేహాలు ప్రేమిస్తావు నువ్వు? నువ్వు భార్యని కరెక్ట్గా ప్రేమిస్తావు. మరి తల్లిని కూడా అదే సమంగా చూస్తాడా? చూడలేదు. అందుకో సహధర్మచారిని ప్రతి విషయంలో భార్య, తల్లి కూడా, ప్రియురాలు కూడా, స్నేహితురాలు, హితం అంతా చేసి భార్య. తల్లిదండ్రులు చూడరారు. సృష్టి జరగాలంటే భార్య ఉండాలిగా. అంటే ప్రకృతి పురుషుల రూపంగా మనలో ఉన్నాం. ఆ ప్రకృతి పురుషులు రెండూ కలిసి తనలో చూసి పుట్టిన తత్వం అంతా కూడా తన స్వరూపమే. రెండు విధాలు. బయట అంటే కన్ను తెరిచిన తర్వాత కనబడే సృష్టిని చూసి సృష్టి ఉన్నాడు, సృష్టికర్త ఉన్నాడు, సృష్టి భగవంతుడు, పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మని భక్తి మార్గంలో, యోగ మార్గంలో, విచారణ మార్గంలో వెతికే వాళ్ళు కొందరు. అదే భగవంతుడు అంతటా ఉన్నాడు కదా, నాలో ఉన్నాడా లేడా? ఉన్నాడుగా. ఆకాశం ఒక చోట ఉందా? అంతటా ఉందా? అంతటా ఉంది. దానికి ఆది కానీ, మధ్య కానీ, తుది కానీ ఉందా? లేదు. ఆకాశాన్ని వెలుతురుతో పోలుస్తారా? ఆకాశం కదులుతుందా? కదలలేదు. ఆకాశం వికారం అవుతుందా? లేదు. ఆకాశం రెండు ముక్కలు చేయగలరా? అంటే దాన్ని పరిపూర్ణ ఆకాశం అన్నారు మహర్షి. అంటే పరిపూర్ణ ఆకాశం ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఉంటేగా. ఎరుక లేకుండా, స్పృహ లేకుండా, సహజ తెలివి లేకుండా, జ్ఞానం లేకుండా, గమనించే లక్షణం లేకుండా, గుర్తించే లక్షణం లేకుండా, శబ్దం చేయకుండా, తలంపు లేకుండా, ఆలోచన లేకుండా ఇది ఆకాశం అనగలవా? ఇప్పుడు దొరికొచ్చి గోక్కుంటున్నారు. శ్రోత నా మాటలు ఉంటున్నారు, బోధుంటున్నారు. దొరికితే గోక్కుంటున్నారు. ఈ మాటలు వినొచ్చు, గోకోవచ్చు, తింటూ కూడా వినొచ్చుగా. మనం ఏ పని చేసినప్పటికీ శరీరం ద్వారా, అది భక్తికరమ జ్ఞానాలు కావచ్చు, కళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు. సుఖం దుఃఖం తప్పవు కాక తప్పవు. ఎంతటి వారికైనా దేహం ఉన్నంత వరకు, దక్షిణామూర్తికి అయినా అమ్మవారికైనా ఏ దేహమైనా సరే ఉన్నంత వరకు సుఖ దుఃఖాలు అనుభవించ తప్పదు. కానీ అమ్మవారు, ఈ దేవతలు, దేవుళ్ళందరూ అనుభవం పొందారు. వాళ్ళతో మనం పోల్చుకోకూడదు. అనుభవం ఉన్నవాడు ఎలా ఉంటాడు? ఒక కాగితం దగ్ధమైంది, కాగితంగా ఉంటుంది, రాసుకోవడం మనకు వస్తుందా? విత్తనం వేయించావు, మనకొస్తుందా? ఆ విధంగా వాళ్ళు జ్ఞానాగ్నితో నేను నాదనే భావం లేదు, కానీ ఉన్నట్టుగా కనబడుతుంది. అదే తేడా. అది గ్రహించడానికి మన శక్తి చాలదు. అప్పుడే భగవంతుని శరణం. ఆ భగవంతుడు డైరెక్ట్గా రాడుగా, గురు రూపంగా వస్తాడు. ఆ గురువు చెప్పేది, భగవంతుడు చెప్పేది ఆత్మ. ఆత్మ ఎక్కడుంది? స్వత సిద్ధం అంటే ఎప్పుడు ఉంది. స్వత ప్రమాణం, దాని ప్రమాణాలు లేవు, దాని కార్యకారణాలు లేవు, కదలదు, మెదలదు. ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అన్న ప్రసక్తే లేదు. అన్నమాట ఎవరు? తానే కదా. తానంటే ఎవరు? నాకు నేనే స్వయంగా. చూడండి, మీకు మీరే స్వయంగా నిద్రపోతారా? ఇతరులతో కావాల సహాయం? మీ కళ్ళ మీకే అవగాహన ఉంది, మీకే తెలుస్తుంది, గుర్తిస్తున్నారు, గమనిస్తారు. ఇతరుల సహాయం కావాలా? అలాగే ఆకాశాన్ని గుర్తించారుగా, పంచభూత గుర్తారు. అంటే మిమ్మల్ని స్వయంగా అవగాహన అంటే అర్థం చేసుకుంటారు. అవగాహన అంటే గ్రహించడం. అవగాహన అంటే గమనించే లక్షణం ఒకటి, గుర్తించే లక్షణం రెండు, తెలుసుకునే లక్షణం. ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. భావించే లక్షణం ఉండాలిగా. నాలుగు శబ్ద లక్షణం. ఈ ఐదు లక్షణంతో నేను ఉన్నాను, నేను ఉంది. ఏ లక్షణాలు లేకుండా మీరున్నారా? ఓ రామాలయంలో పాటలు పాడారు. అరే ఇది రామాలయం కాదురా, కృష్ణాలయం అన్నప్పుడు కృష్ణుడి దగ్గర రాముడి పాటలు కృష్ణ పాటలు పాడచ్చు, అంతా ఒకటే. కానీ కృష్ణ విగ్రహానికి పిల్లనామంటే రామాలయానికి శివలింగం అంటే శివలింగం అభిషేకం చేసినట్టు ఇక్కడ చేస్తారా? చేస్తారు పాలతో. అన్నీ బయలుదేరా. అంటే ఎవరి జ్ఞానం వచ్చేప్పటికి ఏ రూపంతో ఉంటే ఆ రూపం సంబంధించాలి. లక్ష బిల్లు వస్తుంటే తులసాకులు తీసుకొచ్చి పోస్తారా? తప్పలేదు, చేయొచ్చు. మీరు పిలవాలి. అక్కడ లక్ష తులసి పూజ అంటే కృష్ణ పరమాత్మ తెల్లగా విష్ణుకి అది ఉండొచ్చు, బిల్లాలు అంటే అంత.
అంటే సమస్త ప్రకృతి కూడా వీటిలో వనరులన్నీ కూడా భగవంతుడు అధ్యయనం తెలుసుకున్నవాడే భక్తుడు. గ్రహించి తనలో ఉన్నాడని తెలిసినవాడే జ్ఞాని. మనకి జ్ఞానం దొరుకుతుందాం.